హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య నవ్య బ్లాగర్స్. మమ్మీ మనం ఎక్కడికి వచ్చినాం? పులావ్స్ కిచెన్ ఇక్కడ ఏముంటాయో చెప్పు అందరికి. స్టార్టర్స్, డిఫరెంట్ పులావ్స్, వెజ్ నాన్ వెజ్ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. మమ్మీ స్టార్టర్స్లో ఏం ఆర్డర్ చేద్దాం? చెప్పు నువ్వే. కబాబ్స్. కబాబ్స్ ఆర్డర్ సో కబాబ్స్ ఆర్డర్ చేస్తాము. అవి వచ్చినాక తిందాం. సరేనా? భయ इसका प्रोसेस बोलिए ना. मसाला में जाता काजू पेस्ट, क्रीम, चीज़ और चाट मसाला, इलायची पाउडर, लाइट गरम मसाला, सॉल्ट मिक्स करके चीज़ करके डाल के दे दो. ठीक है. సో గైస్ ఇవి వచ్చేసి ఇంగ్రీడియంట్స్. ये क्या है भैया? ये कोयले కోల్. సో బుగ్గు మీద కుక్ చేస్తున్నారు కోల్. సో గైస్ చూసారు కదా, అవి అన్ని ఇంగ్రీడియంట్స్ ఆ టిక్కా చేయడానికి. ఇప్పుడు మనం తినేది అదే టిక్కా. సో అది మొత్తం రెడీ అయ్యి వచ్చేదాకా వెయిట్ చేద్దాం. సో గైస్ ఇది అలిషాన్ కబాబ్ అంట. తిందామా? స్టార్ట్ చేయి. ఇక్కడైతే మంచిగా డెకరేట్ చేసి ఇచ్చింది. నా గుండెకి తిరిగిష్టమా? ఇట్లా తినదు, ఇట్లా తినాలి, ఇట్లా తినాలి. నైస్. బాగుంది. బుగ్గుల్ని నిప్పులు చేసేసి కాలుస్తుంది కదా, బాగుంటుంది టేస్ట్. బోన్లెస్ చికెన్ పైన ఈ చీజ్ వేడి వేడి ఉంది. మంచిగా జ్యూసీ ఉంది, సాఫ్ట్గా కర్మ, మంచిగా సాఫ్ట్గా, అంత స్మోకీ మాడిపోయిన ఫ్లేవర్ లేకుండా. మమ్మీకి కబాబ్ అంటే నచ్చదు, ఎందుకంటే మాడిపోయిన స్మెల్, ఎక్కువ స్మోకీ ఫ్లేవర్. కొంచెం ఉంటే ఇంత మరి ఎక్కువ స్మోకీ ఫ్లేవర్ వచ్చి అసలు నచ్చదు నాకు. మూకీగా లేదు, బాగుంది. అసలు ఇష్టం ఉండదు నాకు, కానీ తింటుంది. చాలా మమ్మీ తెలిసి తినవనుకున్నాను కానీ తినేస్తున్నావు. సో గైస్ ఇదే పులావ్, ఇది ప్రాన్స్, 2 eggs, గోంగూర చికెన్, ఫిష్, గోంగూర మటన్, ఇది రైస్. సో ఇది మేము మెయిన్ కోర్స్లో తీసుకుంది. ఫస్ట్ ఏం ట్రై చేద్దాం మమ్మీ? చెప్పు, నువ్వే చెప్పు. చికెనా, మటనా, ఫిషా, ప్రాన్సా? చెప్పు, నుంచి స్టార్ట్ చేద్దాం. నాకు ఫిష్ కావాలి. నువ్వు అటు తినవు, నేను ఇటు తినేస్తాను. సరే. సో గైస్ మనం ఫిష్తో స్టార్ట్ చేద్దాం. ఇది ఫిష్ పిచ్చి ఉంది అన్నలో, జాగ్రత్త. ఫిష్ ఫిష్ ఫస్ట్ ఉట్టి రైస్ తిన్నాను. జీడిపప్పు మై ఫేవరెట్. రైస్ వచ్చేసి జీరా రైస్. ఫిష్ బాగుంది. ప్రాన్స్ ట్రై చేస్తాం.
ఒకసారి గోంగూర మటన్ ఎట్లు నైస్ కానీ స్పైసీ స్పైసీ లవర్స్కి అయితే సరిపోతుంది మంచిగా. సో గైస్ బుజ్జి క్యాన్ జూల్ స్పూన్ మాకు స్పైస్ ఎక్కువైంది. స్పైస్ లవర్స్కి అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్ బాగుంటుంది. మాకు స్పైస్ ఎక్కువైపోతే తినలేము ఇద్దరం. మిరపకాయ పట్టద్దు దాంట్లో ఇస్తాం. రైతా బాగుంది క్యూట్గా. సో గాయస్ చూడండి ఇదేదో కొత్తగా ఉంది. పైన నుంచి వస్తుంది మొత్తం లిఫ్ట్ సిస్టమ్లా ఉంది ఇది. అన్ని దీంట్లోనే డెలివరీ అవుతుంది. బాగుంది కదా గాయస్. చూడండి pulaukitchen.com పులావ్స్ బిర్యానీస్ చైనీస్. చూడండి కబాబ్స్ ఎక్కడైనా రుమాలి చేస్తుంది. సో ఇది చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్ ఉందో. హాయ్ మమ్మీ. బాయ్ బాయ్ గైస్. ఇది వచ్చి ప్యాకింగ్. పులావ్ కిచెన్. ఇది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ చూసుకోండి. ఎంత హైజీనిక్గా కవర్లో ప్యాక్ చేయకుండా నీట్గా పేపర్లో ఇట్లా ప్యాక్ చేసేది చూసారు కదా గైస్. ఇక్కడ స్విగ్గీ అండ్ జొమాటో కూడా అవైలబుల్ ఉంది. 10 to 15 minutes. ఈ స్కాన్ చేస్తే మీకు వీళ్ళ పేజ్ వచ్చేస్తుంది. సో గైస్ ఈ పులావ్ లొకేషన్ వచ్చేసి JNTU బస్ స్టాప్ దగ్గర నుంచి ఇక్కడ ఫారం మాల్ ఆపోజిట్ గల్లీలో ఉంటుంది. మీకు లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతా. టుల్లు మాల్ నుంచి ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తే ఫస్ట్ లెఫ్ట్ కాదు సెకండ్ లెఫ్ట్ గల్లీ అనమాట. సెకండ్ లెఫ్ట్లో స్టార్టింగ్లో బేకరీ వస్తుంది. కొంచెం ముందుకెళ్తే పులావ్ వస్తుంది. సో మా తిండి అయితే అయిపోయింది గైస్ ఈ రోజుకి. ఓకేనా బాయ్ బాయ్. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్. డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో ప్లీజ్ డూ కమెంట్. కామెంట్స్ కూడా చేయండి. మాకు కొంచెం తెలపండి మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో. ఓకేనా బాయ్ బాయ్. చలో బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం గాయస్. బాయ్ బాయ్. గుడ్ నైట్. టేక్ కేర్. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్.